praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. ఇప్పుడు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇవాళ మొన్న ఏం పండగ చేసాం మనం? బ్లడ్ ఫ్రైడే. బ్లడ్ లేకుండా గుడ్ ఫ్రైడే ఎక్కడి నుంచి వస్తుంది? నిలబడండి. ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫ్రైడే, ఇట్ ఈస్ బ్లడ్ ఫ్రైడే. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. I have been washed with the blood of Jesus. His blood is in me. He is in me. I am in Him. We are one. I am grateful. It is not Good Friday. It is Blood Friday. Please sit down. Now, ఇప్పుడు రిజరెక్షన్ ఇంగ్లీష్లో ఏమన్నారు? రిజరెక్షన్ అన్నారు. అందులోనండి రిజరెక్షన్. దానికే ఈస్టర్ సండే అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుండి 20 వరకు నింపాదుగా చదువు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్య కుమారులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రపంచమంతటిలో, విశ్వం కాదు, ప్రపంచమంతటిలో చనిపోయి తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనే ప్రథముడు. ఆయన తర్వాత ఎంతవరకు కూడా అలా లేవలేదు. ఆయన ముందెవడు లేవలేదు. యువర్ లార్డ్, యువర్ జీసస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ విచ్ has raised from the death. He won the victory over the power of the death. He is the first fruit of the Lord who participated in the service of resurrection. He himself raised from the death. Death could not stop him. మరణ శక్తి ఆయనను ఆపలేకపోయింది. ఆయన మరణించలేదు, ఆయన మరణమునకు ఒప్పజెప్పుకున్నాడు. Jesus didn't die. He surrendered to the power of death because the wages of sin is death. He is not sinner. ఆయన పాపి కాడు. పాప క్షమాపణ నుండుటకు పశ్చాత్తాపముతో బాప్తిసం తీసుకుంటున్నారు. ఆయన పాపం చేయలేదు, మరి బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? ఆయన స్వరూపములో, ఆయన పోలికలో ఎవరెవరిని దేవుడు నిర్మించాడో వారందరి యొక్క పాపములు ఆయన మీద వేసుకొనగా దీపక్ రాజు వెళ్ళరా, వెళ్ళరా, రెండు రారా, రవీంద్ర గౌడ్ వెళ్ళరా, అలా తిరగండి, దగ్గర ఉండి. వీడు యేసు ప్రభు, వీడు పాపాత్ముడు. వీడు బుర్ర మీద పెట్టుకురా, పాపం మన బుర్ర మీద ఉంది.
ఇప్పుడు యేసు వచ్చాడు పరలోకం నుండి. యేసే తండ్రి, తండ్రే ఆయన ఊపిరి, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే మనుష్య కుమారుడు. పాపభారమును మోసుకొని పోయేడి దేవుని గొర్రెపిల్ల. పాపభారం మోసుకొని పోవాలి కదా. పోరా యేసు, అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ హెడ్, గో బ్యాక్, టర్న్ బ్యాక్. వీడు పాపి, ఆయన యేసు. పాపం వీడు బుర్ర మీద ఉండాలి. యేసు వచ్చి వీడు బుర్ర మీద పాపం ఆయన పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని అక్కడ ఉన్నాడా? తిరిగిపోయాడా? వెళ్ళిపోయాడా? వచ్చాడా? కమ్ దిస్ సైడ్. వచ్చాడా? అక్కడ ఆగు. వచ్చాడు. ఇప్పుడు ఆడ బుర్ర మీద పాపం ఉందా? పాపము యొక్క జీతము మరణము కనుక ఈయన పాపము చేయకపోయినే ఆయన పాపము ఈయన బుర్ర మీద పెట్టుకున్నాడు కనుక ఈయనకి ఏమి రావాలి? మరణం రావాలి. అందుకే ఈయన చావాలి. కానీ దేవుడు చావడు. దేవునికి పుట్టుక లేదు, చావు లేదు. మరి ఎలాగా? తప్పకుండా ఈయన నేను మరణం యొక్క శక్తిని నా దగ్గర తిరిగో టంటమే నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇదిగో నేను చచ్చిపోయాను రా అన్నాడు. అనేసి నాకు ఇచ్చాడు. నేను తీసేసుకున్నాను. వీడు మరణం కింద భూమిలో ఉన్నాడు, పాతిసి ఉన్నాడు. నాకు ఇచ్చేసాడు. వాడు బుర్ర మీద ఉందా? నువ్వు ఎలాగున్నావురా? ఫ్రీగా ఉన్నాను. ఐఎమ్ ఫ్రీ. నో మోర్ sin on me. I am free. My sin has been taken away by my Lord. So the death which should come to me, it shall go to him. పోయాడా లేదా? అక్కడ ఉన్నాడా? అక్కడ కనబడ్డు. ఎందులో పోయావనంటే నాకు పాపం లేదు, నేను ఎందుకుంటాను ఇక్కడ? ఎక్కడున్నాడు రేడు? రే ఓ రవీంద్ర గౌడ్ ఎక్కడున్నావు రా? నిలబడా. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అమ్మ నా కొడుక అను. నో మోర్ సిన్ ఆన్ మీ. అమ్మ అర్థమైందా? ఆ పని చేయుటకు ఈ యేసు వచ్చాడు పరలోకం నుండి. ఇప్పుడు వీడు సావాలి. ఎలా చేస్తాడు? చావు లేదు. చావుకు అప్పు చెప్పుకోవాలి. చావుకు అప్పు చెప్పుకున్నాడు. ఆ తర్వాత నేడేనండు, నేను పాతాళానికి వెళతాను. అక్కడ మహర్షులు, ఋషులు, అనేక మంది యాజకులు, ప్రధాన యాజకులు, వాళ్ళంతా అక్కడ బంధింపబడి ఉన్నారు అని పాతాళానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఈ మాట యోహాను రాసిన పత్రికలో ఉంటాయి. వాళ్ళంతా కూడా వాడలకైతే ఆయన ఫ్రీ అని వెళ్ళిపోయినాడు, పాతాళంలో ఉన్న ఆ ఆత్మను యావత్తు కూడా ఆయన ఫ్రీ అని ఎగిరిపోయినారు. నో మోర్ స్పిరిట్, నో మోర్ ఏంజిల్. పాతాళంని కవర్ లేరు. పాతాళం ఖాళీ అయిపోయింది. వీడు బయటకు వచ్చాడు. పాతాళంలో ఉన్నాడా? బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాతను పాతాళం అంతా ఖాళీ అయిపోయింది. వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోయారు. వీడు అంటున్నాడు, నేనే విమోచకుడను, నేనే స్వతంత్రుడను, నా మట్టుకు నేనే నీ పాపం తీసుకున్నాను, నా మట్టుకు నేనే నీ పాప భారం నేను మోసుకున్నాను. అందుకే పాప భారమును మోసుకొని పోయేడి దేవుని గొర్రెపిల్ల. లోక పాప భారమును మోసుకొని పోయేడి లోక పాప భారమును. లోకములు ఎవరున్నారు? గొల్లోడు పాపాత్ముడా పుణ్యాత్ముడా? రెడ్డిగోడు, బాపనుడు, సచ్చరుడు, మాతికోడు, కాపోడు, తెలగోడు, కమ్మోడు, సింహుడు, అందరూ
ఇప్పుడు వాడు పాప భారం అన్నీ మోసుకున్నాడా లేదా? నేను ఈయన దగ్గరికి వచ్చి, యేసు నేను పాపిని, నన్ను కరుణించవా, తీసేండ్రా నీ పాపం, పాడిపో, వెళ్ళిపోయాడటు. అక్కడికి వెళ్ళేవేంటి, నాకు ఫ్రీ చేస్తావు నువ్వు, నేను ఎందుకు నిద్ర ఉండాలి, వెళ్ళిపోయినాడు. ఆ విధముగా ఎందరు ఆయనను నమ్మిరో, ఎందరు ఆయన నామమున ప్రార్థించరో, ఏమని పాపభారం తొలగించమని, వారందరూ దేవుని కుమారులుగా ఉండుటకు అధికారము అనుగ్రహించబడిందే. ఆయన యేసు, మరియకు పుట్టినోడు యేసు, గర్భవతిలో వచ్చాడు, పురుషుని నిలకుండా పిల్లలకి అన్నది ఇది కాదు యేసు. యేసు అంటే వీడు. మీరందరూ కూడా భారం లేని వాళ్ళు, మీ భారం మీ మీద లేదు. నో మోర్ సిన్ ఆన్ యూ. ఇప్పుడు వీడు ఐఎమ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్, ఐఎమ్ ద లార్డ్, ఐఎమ్ ఇన్ హిమ్, హీ ఈజ్ ఇన్ మీ. The one who have seen me have seen my Father. I dwelleth in him, he dwelleth in me. అంటే ఇప్పుడు యేసు ఎవడైనాడు? ఫాదర్ అయినాడు. ఎవడైనాడు? ఫాదర్ అంటే ఎవడు? యెహోవా దేవుడు. యేసు ఏమైనాడు? ఏమైనాడు? తండ్రి అయినాడు. ఏమైనాడు? తండ్రి ఏమైనాడు? యేసు అయినాడు. యేసు ఏమైనాడు? తండ్రి ఏమైనాడు? తండ్రి ఎక్కడున్నాడు? యేసు ఎక్కడున్నాడు? యేసే తండ్రి. తండ్రి యేసు, యేసే తండ్రి. తండ్రి యేసే ఇప్పుడు నీ బుర్ర మీద భారం ఉందా? నువ్వేమైనావు? వాడు మిమ్మల్ని విమోచించాడు కనుక వాడి పేరు రెడీమర్. బికాజ్ హీ హ్యావ్ ద పవర్ ఆఫ్ రిడెంప్షన్. యూ హ్యావ్ బీన్ రిడీమ్డ్ ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ ఆల్ యువర్ అబామినేషన్. యూ హ్యావ్ బీన్ రిడీమ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ యువర్ ఇనిక్విటీస్. యూ హ్యావ్ బీన్ రిడీమ్డ్ from the power of all sin that you committed in your life. Now, no more sin, no more abomination, no more disobedience. You are redeemed. Say with your mouth, God, I am redeemed. My Redeemer has come from the above in order to redeem me. I have been redeemed. You are being led by the Spirit of God. You are teknon of the Lord. You are as good as Jesus is. You are as good as Adam is. Adam is teknon of the Lord. Jesus is teknon of the Lord. The people who have been led by the Spirit of God are called the sons of the Lord. He said, I am son of Lord. Say, I am son of Lord. Oh, son of Lord. So you have redeemed the people. Oh, good. So you are a redeemer. Oh, my God. You are a redeemer. Yes, I am redeemer. You have redeemed the people. Yes. You have the power of redemption. Yes, I have the power. From where you have come? I have come from the above. Oh, from the above. What's your name? Jesus. Oh, Jesus. He's a doctor. ఈడో డాక్టర్. ఈడంటాడు నేను డాక్టర్. ఏం డాక్టర్ అని అంటే నేను చర్మం మొలిచే డాక్టర్ని. ఓ, స్కిన్ స్పెషలిస్ట్. నువ్వేం డాక్టర్ అన్నాను. ఈడన్నాడు నేను నీ దుమ్ములు పౌడర్ చేసేసి నూతన దుమ్ములు చేస్తానన్నాడు. ఓ, ఆర్థోపెడిషియన్. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆ దుమ్ములు ఎరగొడతావా అన్నాను. అయితే వాడు చర్మం తీసేస్తావా అన్నాను. నో. ఏమిరా, వెన్ హీ విల్ బి రిఫర్డ్ టు మీ, then I will look into his need. అప్పుడు ఈయనంటున్నాడు,
when this man will be referred to me, then I will look into him. అలాగే we have been referred by the Jesus to Almighty God, and God is looking into our needs, our life, our future, our salvation, our attainment. You have attained the salvation because you have been referred by the Redeemer. ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడంటే డెలివరర్. యు ఆర్ డెలివరర్, Yes. యు ఆర్ రెడీమర్, Yes. and you are deliverer. Yes. You have redeemed the people from the bondage of the iniquities. Correct. You have redeemed the people from the bondage of all their iniquities. Yes. You have redeemed the people from all their abominations. Yes. They are redeemed. Redeemed. No more bondage. Now no more bondage. And so also you are a deliverer. I am a deliverer. You are deliverer. Oh. So you will deliver the people. Yes. Oh, God is deliverer. What's redemption? What's deliverance? What's redemption? What's deliverance? Redemption is different. Deliverance is different. You have come out of the bondage of your old abomination, iniquities, disobedience, your nature, and your everything, your behavior, everything was not good for the Lord. You have been taken out of them. He is a redeemer. And also, he is a deliverer. అక్కడ ఎందుకున్నావురా? చెప్పు ఎందుకున్నా? Why you are there? I am free. I am free man. Deliverance అంటే స్వతంత్రత అనుగ్రహించబడ్డం. రెడిమ్షన్ అంటే విడుదల అనుగ్రహించడము. వాడు ఫ్రీ మ్యాన్. ఇంతకుముందు ఇక్కడ ఉంటాడు, రెడీమర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళేవాడంటే ఐఎమ్ ఫ్రీ మ్యాన్. సో డెలివరెన్స్ ఈజ్ ద పవర్ ఆఫ్ గివింగ్ యూ ఇండిపెండెన్స్. నీ ఇష్టమే. ఓ మై లార్డ్ గాడ్ జీసస్, కుడ్ యూ కైండ్లీ టాక్ టు మీ, ఐఎమ్ కమింగ్ టు యూ అని అంటావు. ఓ మై లార్డ్ జీసస్, ఐఎమ్ కమింగ్ టు యూ, కుడ్ యూ కైండ్లీ టాక్ టు మీ? If you don't talk to me, then who will talk to me? Why did you redeem me from the bondage? Why I have been delivered? My Lord, I have come to you. Could you please come to me? Please come. If you don't come, Lord, I will come to you. అన్నటువంటి మాట, అధికారము, ఆధిక్యత నీకు ఆ యేసుగాడు అనుగ్రహించాడు. చూసావా? నీకు విడుదల చేశాడు, స్వతంత్రత ఇచ్చాడు. విడుదల చేశాడు, స్వతంత్రత ఇచ్చాడు. నేను జైల్లో ఉన్నాను. ఇదిగో జైలు సూపరింటెండెంట్, రారా సూపరింటెండెంట్ ముందుగా. వీడు గుర్రం జాషువా తాలూకా మనవడు రా. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో గుర్రం జాషువా మనవడే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్. ఏమిటి మీరు ఇక్కడ ఉన్నారేంటి? నేను గుర్రం జాషువా మనవడు. ఓహో, మీరు ఇక్కడేంటున్నారు? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైల్ రాజమండ్రి. ఓ, మరి నాకు కొంచెం ఏమైనా ఇంటికి పంపించినా మా ఆవిడికి చూడాలని కొద్దిగా మనసు ఉంది, మరి నా కొడుకుల్ని నా కోడల్ని చూడాలని మనసు ఉంది. ఎన్నాళ్ళైంది వచ్చాయి? 2 సంవత్సరాలు అయింది. ఓకే, నీకు పేరోల్ శాంక్షన్ చేయిస్తాను. అదేంటి అన్నాను. సంవత్సరం అయిన తర్వాత ఖైదీకి లీవ్ ఇస్తాడు, దాని పేరు పేరోల్. అలాగా తీసుకొచ్చాడు, వచ్చాను. Hi, my darling Levika. How are you do? Very fine. Era babu ఎలా బాగుందావా? స్కూల్కి వెళ్తున్నావా? కాలేజీకి వెళ్తున్నావా? గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమిటి తింటున్నారు? షాబాష్ షాబాష్ షాబాష్. ఎన్నాళ్ళు శాంక్షన్ చేశాడు? 3 రోజులే శాంక్షన్ చేశాడు. కానీ నాకు ఫ్రీ దొరికిందా? ఐఎమ్ నాట్ ఫ్రీ మ్యాన్. స్టిల్ ఐఎమ్. నాకు తోకపెట్టాడు, నాకు తోకపెట్టి వెళ్తున్నాడు. ఒరే హనుమంతుడు వెళ్ళరా అన్నాడు, అంటే వచ్చాను. ఇదెందుకంటే నువ్వు నా దగ్గర నుంచి వెళ్తున్నావు కదా, అందుకని నాకు తోకపెట్టాను నీకు అన్నాడు. ఫ్రీ అయ్యానా? పేరోల్లో వచ్చున్నాను, భార్యను చూస్తున్నాను,
పిల్లల్ని చూస్తున్నాను, ఆదివారం చర్చకు వచ్చాను, హల్లెలూయా అని అరిచాను, ఓ చప్పట్లు కొట్టించాను, ఓ 10 రూపాయలు వేసాను, వెరీ గుడ్. పాస్టర్కి పిలిచాను, ప్యాంట్ షర్ట్ ఇచ్చాను, ఆడి పిల్లలకి చేరిచ్చాను, ఓ 2 మేకలు కోసిచ్చాను, భోజనం పెట్టాను, మళ్ళీ వెళ్ళిపోయాను జైలుకి. స్వాతంత్రత ఉందా? యేసు నిన్ను విడుదల చేసినప్పుడు మరలా నీకు ఎవడు కూడా బంధించలేడు. Satan cannot touch you. Demons cannot come to you. You have been delivered. You have been delivered. నాకు విడుదల చేశాడు, స్వతంత్రత ఇచ్చాడు. చనిపోయినాడు, పాపభారమును మోసుకొని పోయి పాపం యొక్క జీవితం మరణం కనుక మరణానికి అప్పజెప్పుకున్నాడు కనుక మరణంలో ఉన్నాడు. ఒకవేళ ఆయన కానీ రిజరెక్షన్లో రాకపోతే, తిరిగి లేవకపోతే, యేసు తిరిగి లేవకపోతే, బైబిల్లో ఉంది, ఆ దినాలు ఒప్పుకోలేదు మనుషులు. తిరిగి లేవకపోతే salvation is false, healing is false, healing in the name of Jesus the divine is false, your repentance is false, your life is false, your aim is false, your destination is false, because he is still in the grave. ఇంకా ఆయన భూమిలోనే పాతి పెట్టబడి ఉన్నాడు, లేవలేదు అని ఆ వాక్యంలో పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు చదువురా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 12 నుండి 20 వరకు చదువురా. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. Jesus was the first fruit of the Lord who won the victory over the power of the death and raised from the death in order to lead you, in order to invite you, in order to anoint you, in order to appoint you, in order to give you his breath. He said, ఇలా ఊదాడు, పొందండ్రా ఆత్మ అన్నాడు. The disciples were not prepared to receive the breath of the Lord himself. యేసే స్వయంగా అని ఊదాడు, ఊది పొందండి అన్నాడు. వాళ్ళు పొందలేకపోయారు. ఎందుకు? ఆయన శిష్యులు, ఆయన యేసు స్వయముగా ఆయనలో నుండి ఊతున్నాడు, అంటున్నాడు. ఆ గాలిని, ఆ పరిశుద్ధాత్మను పొందుటకు వారికి యోగ్యత లేకుండాను, అర్హత లేకుండాను, దే వర్ అన్ట్రైన్డ్. వాళ్ళు అందుకే పొందలేకపోయారు. యేసు మృతులలో నుండి లేచాడు కనుక అద్భుతములు సాధ్యము, ఆశ్చర్యక్రియలు సాధ్యము, సమాధానము సాధ్యము, పరిత్రాణము సాధ్యము. ఏది నీకు అసాధ్యమో అవన్నీ నీకు సాధ్యమగుచున్నవి. ఏలయనగా ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు.
ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటు యూ. అరే అండ్ టు యూ ఇట్స్ పాసిబుల్. యువర్ వైఫ్ విల్ కమ్ విత్ హర్ డాటర్ టు యూ, అండ్ యూ అండ్ షీ విల్ టుగెదర్ గ్లోరిఫై ద లార్డ్. అండ్ నీవు నీ భార్య నీ కూతురుతో మీరు సంసారం చేస్తారు. దిస్ ఈజ్ ద కవరెంట్ వర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిలబడు. అబద్ధం చెప్పుకో, నిజం చెప్పు. అబద్ధం చెప్పుకో. ఇప్పుడు తాగుతున్నావా? ఎన్ని సంవత్సరాలు తాగావు? 18 సంవత్సరాలు తాగాడు. వాళ్ళ అయ్యేమో నాకు కటక్ మీటింగ్కి వచ్చాడు. ఇదేంటి అన్నాను. ఏదో చిన్న కానుక మీటింగ్ కొరకు నాకు 5,000 ఇచ్చాడు. అది పడేశాను బ్యాగ్లోనే. అది 2-3 నెలల దగ్గర చూడలేదు, పడేస్తున్నాను. ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన భార్య అంటుంది, ఏమండి మన అబ్బాయి తాగడం మానేస్తున్నాడు. 18 సంవత్సరాలు తాగాడు. నాయనకు ఒక పైసా చెప్పలేదు. ఇప్పుడు తాగడం మానేసి అన్నాడు. వాడు భార్య విసిగిపోయి నేను వెళ్ళిపోతాను అంటుంది. నేనంటున్నాను, యేసు నామమున ఆమె సమస్త బంధకముల నుండి విడుదల నొంది ఉన్నదే. ఆమె తన భర్తతో కాపురము చేయుచున్నదే. చేయబోతుంది కాదు, చేయుచున్నదే. నువ్వు నీ భార్యతో కాపురం అంటావు, మళ్ళీ తాగకూడదు. ఓకే? God shall bring back your wife and your daughter to you, and you will magnify the Lord. Okay? పోరా చంద్రయ్య, గో. ఇది చెప్పడానికి ఒక కొడుకును భార్యను పట్టుకుని వచ్చాడు చెన్నై నుండి. గో, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ డెలివర్డ్, యువర్ వైఫ్ ఈజ్ డెలివర్డ్, యువర్ వైఫ్ ఈజ్ redeemed. ఓకే, గో. So you are redeemer and you are deliverer, and people are redeemed from the bondage and delivered and you made them all independent. Okay. Now no more bondage. Yes. No more tidings. Oh, good. God bless you, your wife, your children abundantly, so that the Lord shall be magnified. The Lord, His name shall be glorified. His name shall be exalted by your sons in the mighty name of Jesus of Nazareth. Amen. Please go. ఇప్పుడు 1 Kings chapter 17 నుండి 24 వరకు చదువురా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెజరెక్షన్. ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగుటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వానిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. The first resurrection in the world is this. This was the first resurrection. What's the meaning of resurrection? Resurrection అంటే మరణం నుండి తిరిగి లేచుట అనేదానికి resurrection అని అంటారు. మరణం నుండి తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి resurrection ఇది ఏలియా ద్వారా సంభవించింది. సారేపత్ గ్రామమందు
దిస్ వాజ్ ద ఫస్ట్ రిజరెక్షన్ ఇన్ ద బైబిల్. అప్పటికి యేసు నామం లోకానికి తెలియదు. అప్పటికి యేసు భూలోకానికి రాలేదు. అప్పుడు యేసుతో లోకానికి సంబంధం లేదు. ఓన్లీ అబ్రహాముకు తెలియదు యెహోవా, ఇస్సాకుకు తెలియదు యెహోవా, యాకోబుకు తెలియదు యెహోవా. దే డిడ్ంట్ నో హూ యెహోవా ఈజ్. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను సర్వశక్తిమంతుడైన దేవుడును అని అన్నాడు. వాళ్ళకి సర్వశక్తిమంతుడైన దేవుడని తెలుసు, కానీ యెహోవా అని తెలీదు. మోజెస్ కంటున్నాడు, మోజెస్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి నేను యెహోవా అని తెలీదు, నీకు చెప్తాను ఆయన యెహోవా అన్నాడు. అబ్రహాము దేవుడే, మోజెస్ దేవుడు. మోజెస్ దేవుడే, పేర్లు రెండు. సర్వశక్తిమంతుడైన దేవుడు వాళ్ళకి, ఈయనకి యెహోవా. అవర్ గాడ్ ఈజ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ అలైవ్. మన దేవుడు బ్రతుకున్నాడు, చనిపోలేదు. దేవుడు నియమించినటువంటి బయలాజికల్ లా. బయలాజికల్ లా అంటే శరీర సంబంధమైన లా. దానికి అనుకూలముగా దేవుడు లోకానికి రావాలి. దేవుడు ఫో అంటే వచ్చాడు, ఫో అంటే వెళ్ళిపోడు, ఫో అంటే వచ్చేది కొండ, ఫో అంటే బతికిపోయినాడు చచ్చిపోతాడా, ఫో అంటే చచ్చినాడు లేచిపోతాడా. ద ఫస్ట్ రిజరెక్షన్ అకార్డింగ్ టు బైబిల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ దిస్. నౌ ద సెకండ్ రిజరెక్షన్, 2 Kings chapter 4. 2 Kings chapter 4 మీరందరూ చూడండి, verse 11 through 37. చదువు, అక్కడ చదువు, అందరూ వినండి. అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోచొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు దాసుడైన గెహజీని పిలిచి ఈ షునేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివని నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనను. ఆ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ షునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగిదినా, నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతిమర్యాద చేయవద్దు,
అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉంట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడతడు గెహజీని పిలిచి ఆ షునేమీయురాలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. This is second resurrection in the Bible. యేసు ఒక్కడే సిలువ మీద ఎక్కలేదు. యేసు పుట్టకముందే సిలువ ప్రపంచంలో ఉన్నది. యేసు సిలువ మీద మరణించిన తర్వాత ఇంకా ఎందరో సిలువ మీద మరణించారు. దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్ ద క్రాస్. స్పెషాలిటీ ఎక్కడుందంటే ఏ పాపము చేయకపోయిన వాడు, ఏ కుళ్ళు కపటము ద్వేషము లేనివాడు, అందరూ సామాన్యమైన మరణము మరణించినట్లుగా ఆయన సామాన్యమైన మరణము మరణించుటకు సిలువ మీదకి ఎక్కాడు. అంటే దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద క్రాస్, దెర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫ్రైడే, ఇట్ ఈస్ బ్లడ్ ఫ్రైడే. ఇట్ ఈస్ బ్లడ్ ఫ్రైడే. ఆ దినము రక్తము చెందించకుండా ఉండుంటే ఈనాడు మీకు మోక్షం లేదు, ఈనాడు మీకు స్వతంత్రత లేదు, ఈనాడు మీకు రిడెంప్షన్ లేదు, ఈనాడు మీకు డెలివరెన్స్ లేదు, ఈనాడు మీకు స్వస్థత లేదు. ఇట్ వాజ్ నాట్ గుడ్ ఫ్రైడే, ఇట్ వాజ్ బ్లడ్ ఫ్రైడే. భూమికి పునాది వేయకముందే భూమి కింద ఉంటుండగా, మీద నీళ్లు ఉంటుండగా, దాని మీద చీకటి ఉంటుండగా దేవుని ఆత్మ తిరుగుచున్నది. కానీ దేవుని ఆత్మ చీకటిని వెలుగుగా చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన నోటితో పలకాలి, పలుకుతూనే అవుతుంది, లేకుంటే కాదు. లెట్ దెర్ బి లైట్ అన్నాడు, ఇమీడియట్లీ ద లైట్ డిఫ్యూజ్ అయింది. లెట్ దెర్ బి లైట్ అనకపోయింటే ఇప్పుడు దాకా చీకటిలోనే ఆ దేవుని ఆత్మ తిరిగి ఉండేది. Unless you say something with your mouth, unless you speak something with your mouth, it cannot be implemented and you cannot see the results of the voice that has come out of your mouth. Let there be light అన్నాడు. ఎన్ని యుగములు తిరిగింది ఆత్మ చీకట్లో? తిరిగిందా లేదా? కింద భూమి ఉందా లేదా? మీద నీరుందా లేదా? భూమి కిందే ఉంది, నీరు మీదే ఉంది, చీకటిలాగా ఉంది, ఆత్మ తిరుగుతూనే ఉంది. అటువలే క్రైస్తవ సంఘములలో, క్రైస్తవ సమాజములలో ఒకవేళ పరిశుద్ధాత్మ తిరుగుచున్నను, పరిశుద్ధాత్మ చీకట్లో ఆత్మ తిరుగుచున్నను, నిన్ను అది స్పర్శించదు. ఎందుకంటే అది నిన్ను స్పర్శించినట్లు నేను అనలేదు. నేను అనాలి ఏమని? బీ దౌ డెలివర్డ్. నేను వాడికి ఏమన్నాను? యువర్ వైఫ్ షల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ నీవు నీ భార్యతో కాపురం అంటావు. అన్ అనాయింటెడ్ మ్యాన్, ఒక అభిషేకించబడిన వాడు, వాడి నోటి నుండి వచ్చినది జరిగి తీరుతుంది. మొన్న మీకు చూపించిన వాక్యము, ఎవరి పాపము నీవు ఉండనిత్తువో వాని పాపముని నేను అలాగే ఉండనిస్తాను. మీకు చెప్పాను మొన్న. లెసన్ పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో చెప్పాను ఈ మాటలు మీకు. ఎవని పాపములు నీవు తీసివేస్తువో వాని పాపములు నేను తీసివేస్తాను. దేనిని నీవు భూమి మీద బంధిస్తావో నేను దాన్ని పరలోకములో బంధిస్తాను.
దేనిని నీవు విడుదల చేస్తావో నేను దాన్ని పరలోకంలో విడుదల చేస్తాను. Whatever I said, being an anointed man on the face of the earth, that shall be spoken by the Jesus in the heaven according to his covenant. He made a covenant with an anointed man. అభిషేకించబడిన వ్యక్తితో ఆయన కవెనెంట్ చేశాడు, నిబంధన చేశాడు. హీఈస్ ఎ కవెనెంట్ కీపింగ్ గాడ్. ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఫస్ట్ రిజరక్షన్ బై ఎలైజా, సెకండ్ రిజరక్షన్ బై ఎలైషా. ఆ విధముగా ఇంకా 8 రిజరక్షన్లు ఉన్నాయి, మొత్తం 10 రిజరక్షన్లు. ఆ తర్వాత యేసు లెగుస్తున్నాడు. యేసు కంటే ముందు రిజరక్షన్, మరణం నుండి లేవడం, అది రిజరక్షన్. హూ ఎలైజా వాజ్. ఎక్కడికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళారా? గాలికి కదులుచున్న రెల్లుని చూడడానికి వెళ్ళారా? మాట్లాడలేదు. ఏమిటి చూడడానికి వెళ్ళారా? యోహానికి. యోహాన్ ఎవడో? అని మీరు ఎలాగంటారు అంటారు, అలాగే వాడు అమ్మ అంటే అప్పుడు అన్నాడు యేసు. ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో వచ్చినవాడు వీడు. హూ ఇస్ జాన్? ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో వచ్చినాడు. ఎవడాడు? అక్కడికి వచ్చి యేసు అంటున్నాడు, బ్యాప్టైజ్ మీ. అప్పుడు ఆయన అంటున్నాడు, మాస్టర్, ఐఎమ్ టు బి బ్యాప్టైజ్డ్ బై ది, బట్ యు హౌ కమ్ అండ్ ఆస్కింగ్ మీ బ్యాప్టైజ్? అయ్యా, ఇప్పటికి నీతి ఇలాగా జరగనిమ్ము. లెట్ ద రైచియస్ వర్క్ బి డన్ లైక్ దిస్. భగవంతుడు మనుష్య కుమారుడుగా భజింపబడివాడు, రెడీమర్, డెలివరర్, the one who didn't have sin, who do not know what is sin, who never committed any sin, has come to the John and asking, baptize me. Why? Because John is not John. John is with the power of Elijah and John with the spirit of Elijah. ఏలియా ఆత్మ, ఏలియా శక్తి ఎవరిలో ఉంది? అక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఎందుకు? హీ ఈజ్ కంప్లీట్ మ్యాన్ అండ్ హీ ఈజ్ కంప్లీట్ గాడ్. ఈ మాట నేను ఆ నెల్లూరు జిల్లాలో ఆ రాకెట్లో వెళ్తుంటాడు. ఏంటిది? శ్రీహరికోట. శ్రీహరికోటకి వెళ్ళినప్పుడు సైంటిస్టులంతా పరాస కూర్చొని ఉన్నారు. నేను ఒక మంత్రం చదివి వినిపించి నేను ఈ మంత్రానికి అనుకూలంగా దాని అర్థం ఏమిటంటే, మరి మనుష్య స్వరూపమందు ఉండి మనుష్య స్వరంతో మాట్లాడుచున్నటువంటి మేకపోతను కానీ గొర్రెపోతను కానీ తీసుకొని వచ్చి బలర్పించి రక్త ప్రోక్షణం గావించు అన్నాడు. సైంటిస్టులారా, మీరు 42 మంది సైంటిస్టులు ఉన్నారు ఇక్కడ, మీరందరూ ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషము. మేక ఎప్పుడైనా గొర్రె ఎప్పుడైనా మనిషి స్వరంలో మాట్లాడుతుందా? నో సార్. మరి నీ మంత్రం చెప్తుందే, ఋగ్వేదముల మంత్రం చదివి చెప్పాను, ఈ మంత్రం చెప్తుందే, అయ్యా మీరు నా సరస్సు మీద చేతుల నుంచి నాకు జీవించండి అన్నాడు. నువ్వు బ్రాహ్మణువు, నేనేమో మాతుకోండు, నా భార్య మాల్దాయి. లేదు సార్, మీరు శ్రీ వైష్ణవులు. ఎవరు చెప్పండి నీకు? నేను ప్రభువుని నమ్ముకున్నాను, మాల దేవుడు నా దేవుడు, నేను మాలవాడును, నీ బుర్మ చేస్తాను, మాలాడు అయిపోతావు కదా అన్నాను. సార్ ప్లీజ్ అని ఏడిచాడు. శ్రీహరికోటలో 42 మంది మనుషులు సైంటిస్టుల మీద బుర్రేసి చేతులేసి దీవించాను. గాడ్ కైండ్లీ సీ దట్ దే షల్ బే అండర్ దై సాల్వేషన్ when thou shalt come to establish thy kingdom on the face of this earth, kindly remember them, recollect them. They wanted me to lay my hand on their head and they wanted me to pray for their salvation. My Lord God, I am praying for their salvation. మీకు నేను పరిశుద్ధాత్మ సామ్రాజ్యం, పరిశుద్ధాత్మను గురించి 22 మెసేజ్లు ఇచ్చాను. అంటే మోర్ దెన్ 30 hours మెసేజ్. మే నెల లాస్ట్ సండే వరకు పరిశుద్ధాత్మ సామ్రాజ్యం పాఠం నడుస్తుంది. జూన్ నుండి మీకు ప్రకటన చెప్తాను. ఇది ఎందుకు చెప్తారంటే చర్చ్ హిస్టరీ, మొదటి అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చర్చ్ హిస్టరీ, యాన్షియంట్
చర్చ్ హిస్టరీ. ప్రపంచంలో అనేకులు రాశారు. సంఘ చరిత్ర, ప్రాచీన సంఘ చరిత్ర. అందుకు చదువురు కనుక చెప్పుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? పాము తోక ఉప్పితే అగ్ని వచ్చింది. పాము ఏంట్రా, తోక నుంచి అగ్ని ఏంట్రా, వద్దు మా సబ్జెక్ట్కి వెళ్ళొద్దు, అయిపోయారు. 10వ అధ్యాయం వరకే. మీరు మొత్తం 22 అధ్యాయులు వింటారు. 2004 డిసెంబర్లో నేను ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రాసింది ఇప్పుడు నెరవేరుతుంది. 20 సంవత్సరాల తర్వాత రాసింది నెరవేరుతుంది. 20 సంవత్సరాల కిందట ఎప్పుడు ప్రకటన గ్రంథం చెప్పిన మునగాడులు పుట్టలేదు. పరమగీతం మీద ఐఎమ్ ఓన్లీ ద మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ హెస్ రిటర్న్ ఎ బుక్, ఎ వెరీ బిగ్ బుక్. ఆ పుస్తకం పేరు ఏం పేరునా? నా ప్రియురాలు. నా ప్రియురాలు అనే క్యాప్షన్తో, ఆ నామకరణంతో దాన్ని మేము తయారు చేసాం, రాయించాను. నా ప్రియురాలు పరమగీతం. మీకు కావాలంటే మీరు గూగుల్, సీగుల్, పీగుల్ అన్నీ ఎత్తుకండి. ఎవడైనా ఉన్నాడేమో పరమగీతం రాస్తున్నాడు. నేనే రాస్తున్నాను. ఎతకండి, ఐ ఛాలెంజ్. ఎవడైనా పరమగీతం మీద ఒకవేళ గ్రంథం రాసినాడు కనపడితే నేను 10 లక్షలు ఇస్తాను. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ హెస్ రిటర్న్. ద రెవల్యూషన్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సోలమన్. 13 కీర్తనలు రాశాడు సోలమన్ గారు. 13 కీర్తనలు, హిమ్స్. ఆ దినాల్లో వాటికి దైవ కీర్తనలు అని పేరు. ఆ 13 కీర్తనలు ఉన్న చరిత్ర నేను రాస్తున్నాను. మీకు తెలుసు, ఆ కర్నూలులో అప్పుడు ఒక మాట అనేవారు. ఆ దినాల్లో 7 మాసములలో 13 మీటింగ్లు పెట్టారు కర్నూలులో. 7 మాసములలో 13 మీటింగ్లు. అక్కడే ఆడవుడాడు, వాడి పేరు ఆ గుండగాడు, ఏం పేరు, ఆడికి బాప్తిజం ఇచ్చాను. పోలీసులు అంతా వచ్చారు చూడడానికి, డిఐజీలు అంతా వచ్చారు చూడడానికి వచ్చారు. గ్లోరీ, ఎస్, ఎంఎల్ గ్లోరీ ప్రకాష్. రే ఎవరితో అది అందంగా ఉంది పలాందా పట్టుకుని అంటారా బస్ ఫోన్ చేస్తాడు. సో అండ్ సో లేడీ ఈజ్ విత్ మీ, ఆఫ్టర్ 3 days ఐ లీవ్ హియర్ అంటాడు. ఓకే సార్ అంటున్నాడు. వాడు ఎంఎల్ గ్లోరీ ప్రకాష్. వాడికి నేను బాప్తిజం ఇచ్చాను. చూడడానికి వచ్చారు, పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు చూడడానికి, ఇది నిజమా అని. ఎస్, నంద్యాలలో 105 మందికి బాప్తిజం ఇచ్చాను. నాకు పట్టుకెళ్ళారు డాక్టర్ సుశీల అండ్ డాక్టర్ జయసూర్యరాజు. వాళ్ళ కారులో నాకు పట్టుకెళ్ళారు. ఒకే ఒక్క మీటింగ్లో 105 మందికి బాప్తిజం ఇచ్చిన మునగాడు భారతదేశంలో పుట్టలేదురా రాయి. బికాజ్ ఐఎమ్ ఎన్ అనాయింటెడ్ మ్యాన్. గాడ్ అపాయింటెడ్ మీ అండ్ గాడ్ ఫిల్డ్ మీ విత్ ది స్పిరిట్ అండ్ విత్ వన్ మీటింగ్ 105 people have been baptized. ప్రభు సంఘం పెట్టాలి, వద్దు పెట్టదు అన్నాడు, పెట్టలేదు. హీఈస్ యువర్ సర్వెంట్. ఆయన మీ సేవకుడు. ఐఎమ్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ సెయింట్స్. నేను భగవంతుని యొక్క భక్తుల యొక్క పరిచారకుడను. అరే అడ్వకేట్, బెంగళూరు అడ్వకేట్ నిలబడు. నువ్వు వచ్చేవు కనుక ధన్యుడు. మీ బెంగళూరులో ఆడున్నాడు, ధనరాజ్, జాకబ్ ధనరాజ్. మస్తుగా మందు కొట్టి వెళ్తాడు చర్చ్కి. వాడు వచ్చాడు, నాకు తీసుకెళ్ళాడు, నా కాళ్ళు మీద పెట్టి దండం పెట్టి వాడు నాకు తీసుకొచ్చాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి. జాకబ్ ధనరాజ్కి ఎంతమంది చూస్తున్నారు ఇందులో? జాకబ్ ధనరాజ్కి అంత టాల్ మ్యాన్ అండ్ బ్లడ్ డ్రంకర్. ఆవిడ కోర్టుకు వచ్చేటంటే చాలు జడ్జి భయపడతాడు. అలాంటి వాడు కొడుకులు ఇప్పుడు వచ్చినాడు అయిపోయినారు, పెళ్ళిళ్ళు అయిపోయినారు. వాడు 1 నెంబర్ దొంగ. అరే జాకబ్, ఇంకా ఎంతకాలం తాగుతావు, ఎంతకాలం స్మోకింగ్ చేస్తావు వెదవా అంటే అంగీ తీసేసి నా కాళ్ళకు దండం పెడుతున్నాడు. జాకబ్ ధనరాజ్ వాడు వచ్చాడు రాజమండ్రికి మనుషుని పట్టుకొని, మనం అయ్యగారిని పట్టుకొద్దాంరా అని. నాకు రానుపోయిన కార్లు ఖర్చులన్నీ ఆవిడ ఒక్క కారు కాదు 5-6 కార్ల మీద తీసుకొచ్చారు.
ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్ర అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక బీకే సోమశేఖర ఇక్కడికి వచ్చి ఏమన్నాడు, నువ్వు మా బెంగళూరు రాక్కర్లేదు, నేను నీ కేసు డిస్మిస్ చేశాను అన్నాడు. ఆ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కడప జిల్లా ఆయన ఆవిడ ఉన్నాడు అక్కడ. అందరూ కెమెరాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ జస్టిస్ అప్పుడు ఆయన ఆ దినాల్లో హైకోర్టు జస్టిస్గా ఉండేవాడు ఇక్కడే. అందరూ కెమెరాలు రెడీగా ఉన్నారు, ప్రతి రాష్ట్రం నుండి కెమెరాలు వచ్చినాయి అన్నాడు. ఎంతవరకు అయితే నేను ఆన్ అన్న అంతవరకు కెమెరా ఆన్ చేయకూడదు అన్నాడు. సాయంకాలం 7 గంటల వరకు కెమెరా ఆన్ కాలేదు. హీ ఈజ్ యువర్ సర్వెంట్. You are the saints of the Lord. You are led by the Spirit of God. You are teknon of the Lord. You are thesia of the Lord. You are the offspring of the Lord Almighty. You are great. I am blessed to be a speaker to you. Praise the Lord. బైబిల్లో 10 రిజరెక్షన్లు ఉన్నాయి. మొదటి 2 రిజరెక్షన్లు మీకు చూపించాను. తర్వాత ఇంకొకటి ఎప్పుడు చెప్తాను, ప్రకటన అయిన తర్వాత చెప్తాను. గాడ్ బ్లెస్ యూ.